ఏంటి రితేష్ ఇలా వచ్చావు? సీడీ ఇచ్చేద్దామని. సరే అక్కడ పెట్టి వెళ్ళు. ఈవిడేంటి ఇలా ఉంది? అర్జెంట్ వాష్రూమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాల్సిందే. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? జాబ్ పోయింది సుందరి. చెత్త నా కొడుకు. ఆ హెచ్ఆర్ గడు కావాలని తీశాడు. అయినా ఒక్క ఇంటిమేషన్ లేకుండా అలా ఎలా తీస్తాడు జాబ్ లోంచి? అడిగితే 100 కారణాలు చెప్తున్నాడు. అయినా నాకు నెలకి ₹1,00,000 జీతం. ఏడు కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీలో జాబ్ వస్తుంది. నాకున్న ఎక్స్పీరియన్స్ కి ఎక్కడో చోట వస్తుంది. ఈడు ఒక్కడిదైనా కంపెనీ. హైదరాబాద్ లో ఎన్ని కంపెనీలు లేవు. చెత్త నా కొడుకు. సుందరి, ఇదంతా నువ్వేం ఆలోచించుకో. ఏదో జాబ్ పోయిన ఫ్రస్ట్రేషన్ లో అలా నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, సరేనా? చిరాగ్గా ఉంది, నేను కాసేపు ఆగొస్తాను. అనిత గారు, అనిత గారు, అనిత గారు. శారీలో ఎంత సెక్సీగా ఉన్నావు బేబీ. ఐఎమ్ సో సారీ. నేను నా వైఫ్ అనుకున్నాను. సారీ. సుందరి, ఏం సుందరి? బాక్స్ ఇచ్చి వెళ్దామని. భలే మిస్ అయిందే. ఏంటండి పొద్దున్నే తాగుతున్నారు? దీని మీద రాత్రే తాగాలని ఏమైనా రాసి పెట్టుందా? వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురాపో. సుందరి, ఒక్క నిమిషం రా, కూర్చో. యాక్చువల్గా తాగనని నీకు మాటిచ్చాను, కానీ ఎక్కడ జాబ్ రావట్లేదు. ఇలాగే కొన్ని రోజులు కంటిన్యూ అయితే చచ్చిపోతానేమో భయం వేస్తుంది.
డిప్రెషన్ లో ఉన్నప్పుడు నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. అవి అవి మర్చిపోవడానికే ఇలా తాగుతున్నాను. ఏమనుకోకు. ప్రతి నెల ₹1,00,000 పడే అకౌంట్లో వచ్చే నెల నుంచి ₹1 కూడా పడదంటే నచ్చట్లేదు సుందరి. ఎన్ని కంపెనీలు తిరిగినా ఒక్క చోట కూడా జాబ్ దొరకట్లేదండి. ఛ! మీకు జాతకాల పట్టింపు ఉన్నప్పుడు ఆ జాతకమే చూపిద్దాం. కుదిరితే కుదురుతుంది, లేకపోతే ఇంకో సంబంధం చూద్దాం. ఏమంటారు? మంచిది. కాఫీ చల్లారిపోతుంది, ముందు తాగండి. ఇవాళ రేపు జాతకాలు ఎవరిసారి పట్టించుకుంటున్నారు? పట్టించుకోవాలి, తప్పకుండా పట్టించుకోవాలి. అసలు ఏమనుకున్నావయ్యా, నా కొడుక్కి నెలకి 2 లక్షల జీతం. జాతకాలు కలవకుండా పెళ్లి చేసావనుకో, 2 నెలలకు రోడ్డున పడతాడు. జాతకాలు కలవకుండా పెళ్లి చేసావనుకో, 2 నెలలకు రోడ్డున పడతాడు. ఏం కాదులేండి, అంతా బానే ఉంటుంది. నీ అమ్మ నీ అందాన్ని స్ట్రక్చర్ ని చూసి అనవసరంగా పెళ్లి చేసుకున్నా కదే. అవి జాతకాలుంటాయంట. అవి చూడకుండా నమ్మకుండా కనీసం ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నా కదే. నేను అనాథగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రోడ్డు మీదకి రాలేదు. నిన్ను పెళ్లి చేసుకున్నాక సరిగ్గా నెలకి రోడ్డు మీదకి వచ్చాను కదే. తప్పు నాదే. అయినా చూడగానే పెళ్లి చేసుకోవడం ఏంటే? ఇలాంటి దరిద్రాలు కాకుండా ఇంకేం జరుగుతాయి నా లైఫ్ లో? అసలు జాతకాలు మోస్ట్ పవర్ఫుల్ అంట. నిన్ను చేసుకున్నందుకు నేను చచ్చిపోతానేమో, అది కూడా తెలిసి చావట్లా నాకు. అయినా అమ్మా నాన్న ఉంటే అవన్నీ వాళ్లే చూసుకునేవాళ్ళు. నీకున్నా లేనట్టే. అస్సలు ఆలోచించమాక.